సాయుధ పోరాట విరమణపై మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. తాము ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని, జనజీవన స్రవంతిలోకి వస్తామని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ మేరకు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఆపరేషన్ కగార్లో భాగంగా 3 రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణ తేదీ ప్రకటిస్తామని లేఖలో పేర్కొన్నారు. దీంతో మావోల దశాబ్దాల ఉద్యమం పోరాటంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఆయుధాలు వీడే విషయమై మావోయిస్టులు తాజాగా లేఖ విడుదల చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలను పంపించారు. మావోయిస్టు ప్రతినిధి పేరుతో 3 ముఖ్యమంత్రులకు లేఖ అందింది. ఈ లేఖలో మావోయిస్టులు తాము ఆయుధాలు వీడి సాధారణ జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ముఖ్యంగా కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ సోను దాదా తీసుకున్న పోరాటం నిలిపివేయాలనే నిర్ణయానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ లేఖలో ఆయుధాలు విడిచిపెట్టి ప్రభుత్వ పునరావాస పథకాలను పొందాలని కోరుకుంటున్నట్లు మావోయిస్టు ప్రతినిధులు తెలిపారు. భద్రతా దళాలు ఆపరేషన్ కూంబింగ్ ను ఎప్పుడైతే నిలిపివేస్తారో అప్పుడే మేము ఆయుధాలను వేయటం జరుగుతుందని లేఖలో మావోలు ప్రకటించారు. ఆ వెంటనే ఆయుధాల విరమణ తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. తమ ఈ కీలక నిర్ణయంపై సమిష్టి నిర్ణయానికి రావటానికి కొంత సమయం పడుతుందని ఈ లేఖలో మావోలు కోరారు. ఈ నిర్ణయాన్ని పూర్తిగా అమలు చేయటానికి తమకు ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వాలను అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తి వెనక ఎలాంటి నిగూఢ ఉద్దేశం లేదని, కేవలం అంతర్గతంగా చర్చించుకోవటానికి మాత్రమే ఈ సమయం అవసరమని వారు ఈ లేఖలో స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు మావో అగ్రనేతలు నేలకొరిగిన క్రమంలో తాజాగా మావోయిస్టులు చేసిన అభ్యర్థనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్వీకరిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి మావోయిస్టుల ఆయుధ విరమణ లేఖ సంచలనంగా మారింది. ఈ లేఖ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక మలుపుగా పరిగణించవచ్చునని రాజకీయ, సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.